అక్కడ గాలి స్వచ్ఛం, విశాలమైన రోడ్లు, ఎక్కడ చూసినా పచ్చదనమే, పొల్యూషన్ సైతం లేకపోవడం, పర్యావరణ పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకోవడం. ఇంకేముంది, దేశంలోనే 2వ స్థానంలో స్వచ్ఛ వాయు సంరక్షణ అవార్డు సొంతం చేసుకుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఏదో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. నల్గొండ మున్సిపాలిటీ దేశంలోనే 3 లక్షల లోపు జనాభాను కలిగి 131 పట్టణాలతో పోటీపడి స్వచ్ఛవాయు సర్వేక్షణలో 2024లో 2వ స్థానం సాధించింది. అన్ని మున్సిపాలిటీల మీద పర్యావరణం, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నిర్వహించిన స్వచ్ఛవాయు సర్వేక్షణలో నల్లగొండ మున్సిపాలిటీకి ఈ అవార్డు దక్కింది. 25 లక్షల రివార్డుతో అభివృద్ధి పదంలో దూసుకుపోనుంది. ప్రస్తుతం నల్లగొండ నగర జనాభా సుమారుగా 2,20,000 వరకు ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం 3 లక్షల లోపు కేటగిరీలో నల్లగొండకు స్వచ్ఛవాయు సర్వేక్షణ అవార్డు దక్కింది. నల్లగొండ పట్టణ మున్సిపాలిటీలో విశాలమైన రోడ్లు, పచ్చని చెట్లు, ఆహ్లాదకరమైన పార్కులు, మియావాకి, పట్టణ ప్రకృతి వనాలు, వాయు కాలుష్యం తగ్గించేలా అవగాహన కార్యక్రమాలు, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాల ఇంజన్స్ ను ఆఫ్ చేసి పొల్యూషన్ ను నియంత్రణ చేయడం, చెత్త డంపింగ్ యార్డ్స్లలో చెత్తను హానికరం కాకుండా కాల్చివేయడం, ఇలాంటివన్నీ కార్యక్రమాలు నిర్వహించడం నల్గొండ మున్సిపాలిటీ ముందుంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ నగరాలకు ర్యాంక్ ఇవ్వడం ప్రారంభించింది. సెప్టెంబర్ 2022లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద స్వచ్ఛవాయు సర్వేక్షణ నగరాల ర్యాంకింగ్ పై మార్గదర్శకాలను విడుదల చేసింది. 2025-26 నాటికి వాయు కాలుష్యాన్ని 40% వరకు తగ్గించడానికి ఎన్సీఈపీలో భాగంగా రూపొందించిన సిటీ యాక్షన్ ప్లాన్లను అమలు చేయడం కోసం దేశంలోని 130 నగరాలకు ర్యాంకింగ్ ఇవ్వడం స్వచ్ఛవాయు సర్వేక్షణ లక్ష్యంగా ఉంది. సమాజంలో అన్ని వర్గాలకు అవగాహన కల్పించడంతో పాటు వాయు కాలుష్య నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం కింద నిర్వహించిన స్వచ్ఛవాయు సర్వేక్షణ 2024లో నల్గొండ జనాభా కేటగిరీ 3లో 2వ స్థానం సాధించింది. 2024 సెప్టెంబర్ 7న జైపూర్ లో అంతర్జాతీయ స్వచ్ఛమైన గాలి కోసం అంతర్జాతీయ దినోత్సవం జరుపుకునే జాతీయ వర్క్ షాప్ లో స్వచ్ఛవాయు సర్వేక్షణ 2024 కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ నేషనల్ క్లీన్ ఎయిర్ సిటీ అవార్డులను అందించింది. రాజస్థాన్ జైపూర్ ఎగ్జిబిషన్ కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన స్వచ్ఛవాయు దివస్ కార్యక్రమంలో నల్గొండ మున్సిపాలిటీకి 25 లక్షల నగదు పురస్కారం ప్రదానం చేశారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బొర్రి శ్రీనివాస్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్లు, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రి భూపేందర్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ చేతుల మీదుగా అవార్డును పొందారు. ప్రతి సంవత్సరం మాకు పొల్యూషన్ కంట్రోల్ ద్వారా మాకు 3 కోట్ల రూపాయల నిధులు రావడం జరుగుతుంది. దాన్ని సద్వినియోగించి రోడ్లు, డ్రైన్లు, చెట్లు విపరీతంగా పెంచడం వలన మాకు ఈ అవార్డు రావడం జరిగింది. పట్టణ జనాభా విపరీతంగా పెరగటం, వాహనాల సంఖ్య బాగా రావడం, వ్యాపార నిమిత్తం పట్టణానికి విద్య కోసం జనాభా టౌన్లకు రావడం వల్ల కాలుష్యం పెరుగుతుంది. ఆ కాలుష్యం నివారించేందుకు మేము చాలా చెట్లు పెంచినాము, పార్కులు డెవలప్మెంట్ చేస్తాము. అలాగే ఎక్కడైతే కాలుష్యం పెరుగుతుందో అక్కడ వాటర్ స్ప్రే చేయడం జరుగుతుంది. ఏదైతే బిల్డింగ్, డిస్మెటల్ కానీ, డ్రైనేజీలు, రోడ్లు నిర్మించడం దగ్గర మేము వాటర్ అనేది స్ప్రే చేస్తాము. ఈ అవార్డు రావడానికి సహకరించిన మున్సిపల్ సిబ్బందికి, కౌన్సిలర్లకు, వ్యాపారస్తులకు, ప్రజలకు ధన్యవాదాలు చెప్తున్నాము. ఈ ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసి ఆ సిగ్నల్స్ దగ్గర 30 సెకండ్స్ 1 మినిట్ అయితే వెహికల్స్ మనకు ఆగుతాయో అక్కడ మనం వాళ్ళకు వెహికల్స్ ఓనర్స్ తోటి అవేర్నెస్ కండక్ట్ చేసి మనకు అక్కడ ఇంజన్ ఆఫ్ చేయాలి, కార్బన్ డైఆక్సైడ్ మనం రెడ్యూస్ చేయాలి, ఎయిర్ పొల్యూషన్ అనేది తగ్గియాలి అని మనం ఇట్లా అవేర్నెస్ కండక్ట్ చేసి స్కూళ్ళల్లో కూడా మనము వాళ్ళ పిల్లలకు చెప్పి మొక్కలు నాటించి అండ్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి కూడా మనము ఎలక్ట్రిక్ వెహికల్స్ మనం నల్గొండలో దానికి మోటివేట్ చేయడానికి ప్రయత్నం చేశాము. దీనివల్ల మనకు ఎయిర్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అయింది. ఈ విధంగా మనకు స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అండ్ సెంట్రల్ వాళ్ళు ఈ ఎన్క్యాప్ సిటీస్ సర్వే చేయడం వల్ల మనకు ఈ
యాక్టివిటీ చూసి మనకు సెకండ్ ర్యాంక్ గా గుర్తించడం జరిగింది. 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాలలో సూరత్, జబల్పూర్, ఆగ్రాలు మొదటి 3 స్థానాలలో నిలవగా 3 లక్షల నుంచి 10 లక్షల జనాభా ఉన్న నగరాలలో ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్, మహారాష్ట్రలోని అమరావతి, ఉత్తరప్రదేశ్ లోని ఝాన్సీ అత్యుత్తమంగా గుర్తింపు పొందాయి. కేటగిరీ 3లో 3 లక్షల లోపు జనాభాలో రాయ్బరేలీ, నల్గొండ, నాలాగఢ్ వరుసగా 3 స్థానాలలో నిలిచాయి. వాయు కాలుష్యాన్ని తగ్గించే దిశగా గాలి నాణ్యతలో గణనీయమైన మెరుగుదలను సాధించినందుకు ఈ నగరాలు అవార్డు పొందాయి. రహదారులను సుగమం చేయడం, మెకానికల్ స్వీపింగ్ ను ప్రోత్సహించడం, ఘన వ్యర్థాల నిర్వహణ, డంపు సైట్ల నుండి తిరిగి సేకరించిన భూమిని హరిత ప్రదేశాలుగా మార్చడం, గ్రీన్ బెల్ట్ అభివృద్ధి, తెలివైన ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థల వంటి ముఖ్య కార్యకలాపాలు ఉన్నాయి. నేను నిర్వహించినటువంటి అనేక కార్యక్రమాలు అంటే సైకిల్ ని ప్రోత్సహించడం గాని, విద్యుత్ వాహనాలను ప్రోత్సహించడం గాని, ఎక్కడ చిన్న మంట పెట్టినా అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళకి ఆ మంటలో ఆర్పించేసి భవిష్యత్తులో మంటలు పెట్టకుండా చూసేటటువంటి ప్రయత్నం చేయడం గాని, సో అట్లా అనేక రకాలైనటువంటి అవగాహన కార్యక్రమాలని చేపట్టడం, దాంతోపాటు విరివిగా మొక్కలు కూడా నాటించడం, సో ఎక్కడ వ్యర్థాలను కూడా తగలబెట్టకుండా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడం. ఎందుకంటే భారత ప్రభుత్వం ఒక జీవో తీసింది, ఎక్కడ ఒక చిన్న మంట పెట్టినా 25,000 రూపాయలు జరిమానా విధించబడును అని చెప్పేసి ఒక జీవో కూడా ఇది చేయడం జరిగింది. సో కాబట్టి ప్రజలు అరే నేను మంటే పెడుతున్నా కదా అనేటటువంటి భావం లేకుండా చేయడం జరిగింది. దగ్గర దూరాలకు నడిచిపోవడం కానీ, సైకిల్ ఉపయోగించుకునేటటువంటి అవగాహన కూడా ప్రజలకి కల్పించడం జరిగింది. 2017ను బేస్ ఇయర్ గా తీసుకుని 2024 నాటికి 20 నుంచి 30% మేర కాలుష్యాన్ని తగ్గించాలనే లక్ష్యంతో భారతదేశం 2019లో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది. 2019-20ని బేస్ ఇయర్ గా ఉపయోగించి 2026 నాటికి 40% తగ్గింపుకు ఈ లక్ష్యాన్ని సవరించారు.